గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమంలో శని ఉండటమే కాక గురువు 11 ఉన్నాడు, శుక్రుడు 4 ఉన్నాడు. ఈ రాశికి గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శని వల్ల అష్టమంలో ఉన్న గ్రహం ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. యాక్సిడెంట్లు అవ్వటానికి అవకాశం ఉంది, దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే నీ జాగ్రత్త కూడా పనికి రాదు. ఇంట్లో తిరుగుతూ ఉంటావు, నడుస్తూ ఉండగానే కాలు కడిక్కిన మెలకబడుతుంది, తిరిగిపోయింది ఆపరేషన్ అంటాడు. కాబట్టి ఇటువంటి వాటి నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఇట్లా తప్పించుకోవాలంటే ఈ రాశికి శని పూర్తిగా బాగాలేడు. ఈ రాశికి శనికి 19,000 జపం చేయించుకొని 4 నువ్వులు దానం ఇవ్వాలి. అయితే ఇప్పుడు నేను చెబుతోంది ఏమిటి, రాశి ఫలితం ఒక్కటే చెబుతూ ఉన్నాను. ఈ రాశి ఫలం చెబుతూ ఉన్నాను అంటే నీకు జన్మ లగ్నాన్ని బట్టి వచ్చేది గ్రహచారం, రాశిని బట్టి వచ్చేది గోచారం. ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. 75 వంతులు గ్రహచారం అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైముతో జరుగుతుంది. అది ఎట్లా ఉందో చూడక తప్పదు. అట్లా చూస్తేనే మీరు బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకోవాలి. ఏమంటే మాకు తారీఖు, నెల, సంవత్సరం, టైము మాకు లేవండి అంటే హస్త సాముద్రిక, ఈ అరిచేతుల ద్వారా హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా మీ జాతకం చెప్పాలి అంటే మీ జాతకానికి చెబుతాం. ఆ జాతకానికి తగిన ఫీజు ఉంటుంది, ఫీజు చెల్లించాలి. అట్లా మీరు జాతకం చెప్పించుకోవాలంటే మా నెంబర్లు రెండు ఉన్నాయి. ఒక ఫోన్ నెంబరు 6300061241, ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. ఈ అష్టమ శని ఇంట్లో ఎవరికోళ్ళకి ప్రాణం తీసినంత పని చేస్తాడు. కాబట్టి ఎన్ని ఉన్నా బతికుంటే బలుసాలు ఏరుకొని నిరచుట. బతికుంటే ఏ ఆకులు తినైనా బతకచ్చు. చచ్చిపోతే ఏం బతుకుతాం? చచ్చిపోవడం కాదు, అనారోగ్యం వచ్చింది ఏమీ తినకూడదు. ఇవాళ షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, క్యాన్సర్ ఉంది. ఇటువంటి రోగాలు ఏమి తినటానికి వీలేదు, బతకటానికి లేదు, చావటానికి చావు రాదు. ఇట్లాంటి రకరకాలైన బాధలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ప్రతిరోజు కూడా ఈ శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. మారేడు దళాలతో శివుడిని పూజించండి. శనికి 9 ప్రదక్షిణాలు చేయండి. నల్ల నువ్వుల నూనెతో శనికి శనివారం అభిషేకం చేయించుకోండి. ఇట్లా చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అన్ని రాశుల్లోకి కూడా ఇప్పుడు ఈ సింహరాశి అష్టమ శని చాలా బాధాకరమైన, ఎవరు భరించలేని, ఎవరైనా చెబితే వింటాం కూడా అయ్యో పాపం ఇంత బాధ వచ్చిందా అంటాం. అట్లాంటి పరిస్థితి ఈ జాతకంలో కనపడుతుంది. కాబట్టి ఈ జాతకస్తులు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. స్వస్తి.